సక్సెస్ జర్నీ టీవీ ఛానల్ విద్యా తత్వశాస్త్రం పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో సెకండ్ చాప్టర్ అయినటువంటి విద్యా తత్వశాస్త్రంలో ముఖ్యమైనటువంటి బిట్స్ బేస్డ్ ఆన్ టెక్స్ట్ బుక్. ఫస్ట్ క్వశ్చన్, విద్య యొక్క ధ్యేయం ఏమిటి? ఆప్షన్ ఏ భౌతిక సంపద సృష్టి, ఆప్షన్ బి సృజనాత్మకతకు మార్గం చూపించడం, ఆప్షన్ సి మానవ మూర్తిమత్వం పరిపూర్ణం చేయటం, ఆప్షన్ డి ఉత్పాదకత పెంచడం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీని సరైన సమాధానము ఆప్షన్ సి మానవ మూర్తిమత్వాన్ని పరిపూర్ణం చేయటం. క్వశ్చన్ నెంబర్ 2, విద్యను తత్వశాస్త్ర క్రియాశీల పార్శ్వంగా భావించిన వ్యక్తి ఎవరు? విద్యను తత్వశాస్త్ర క్రియాశీల పార్శ్వంగా భావించిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ జాన్ డ్యూయి, ఆప్షన్ బి రాస్, ఆప్షన్ సి స్పెన్సర్, ఆప్షన్ డి గాంధీజీ. Your time starts now. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి రాస్. క్వశ్చన్ నెంబర్ 3, విద్య ఒక సామాజిక సంస్థ అని పేర్కొన్న విద్యావేత్త ఎవరు? విద్య ఒక సామాజిక సంస్థ అని పేర్కొన్న విద్యావేత్త ఎవరు? జాన్ డ్యూయి, ఆప్షన్ బి స్పెన్సర్, ఆప్షన్ సి రస్క్, ఆప్షన్ డి గాంధీజీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ జాన్ డ్యూయి. క్వశ్చన్ నెంబర్ 4, పాఠశాల సామాజిక సంస్థ, దాని లక్ష్యాలు సాంఘికం, అందుకనే దాని నిర్వహణ సామాజిక దృక్పథంలోనే జరగాలి అని సూచించిన విద్యావేత్త ఎవరు? జాన్ డ్యూయి, స్పెన్సర్, రస్క్, డాల్టన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి డాల్టన్. క్వశ్చన్ నెంబర్ 5, సామాజిక శాస్త్రానికి పితామహుడుగా పిలువబడేవారు ఎవరు? సామాజిక శాస్త్రానికి పితామహుడుగా పిలువబడేవారు ఎవరు? జాన్ డ్యూయి, ఆప్షన్ బి ఆగస్ట్ కాంటే, ఆప్షన్ సి డాల్టన్, ఆప్షన్ డి రస్క్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి ఆగస్ట్ కాంటే. క్వశ్చన్ నెంబర్ 6, విద్యా సమాజ శాస్త్రం అంటే ఏమిటి? సమాజ శాస్త్ర అంశాలను అధ్యయనం చేయడం, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి సామాజిక జీవనానికి సిద్ధం చేయడం, ఆప్షన్ సి సామాజిక సమస్యల పరిష్కారం, ఆప్షన్ డి సామాజిక సంస్కరణలు చేయడం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ సమాజ శాస్త్ర అంశాలని అధ్యయనం చేయడం. క్వశ్చన్ నెంబర్ 7, లక్ష్యం లేని విద్య చుక్కానీ లేని నావ వంటిది అని అన్నది ఎవరు? ఆప్షన్ ఏ జాన్ డ్యూయి, ఆప్షన్ బి స్పెన్సర్, ఆప్షన్ సి రస్క్, ఆప్షన్ డి బిడి బాటియా. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి బిడి బాటియా. క్వశ్చన్ నెంబర్ 8, ఒక లక్ష్యంతో పనిచేయడం అంటే తెలివిగా వ్యవహరించడమే. లక్ష్యాలు స్పష్టంగా లేని ఏ విద్యా విధానమైనా విఫలమవ్వక తప్పదు అని చెప్పింది ఎవరు? ఆప్షన్ ఏ జాన్ డ్యూయి, ఆప్షన్ బి స్పెన్సర్,
ఆప్షన్ సి రస్క్, ఆప్షన్ డి గాంధీజీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ జాన్ డూయి. క్వశ్చన్ నెంబర్ 9. మనిషి పుట్టుకతో స్వేచ్ఛాజీవి, కానీ అతడు సంఖ్యలతో బందీ అయ్యాడు. ఈ బందీ నుంచి విముక్తి అయినప్పుడే అభివృద్ధి సాధిస్తాడు. ఇది విద్య ద్వారానే సాధ్యం అని అన్నది ఎవరు? ఆప్షన్ ఏ జాన్ డూయి, ఆప్షన్ బి స్పెన్సర్, ఆప్షన్ సి రస్క్, ఆప్షన్ డి రూసో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి రూసో. క్వశ్చన్ నెంబర్ 10. ఉత్తమ వ్యక్తిని రూపొందించటమే విద్యకు ఉండాల్సిన లక్ష్యం అని అన్నది ఎవరు? ఆప్షన్ ఏ జాన్ డూయి, ఆప్షన్ బి స్పెన్సర్, ఆప్షన్ సి రస్క్, ఆప్షన్ డి సర్వేపల్లి రాధాకృష్ణన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి సర్వేపల్లి రాధాకృష్ణన్. క్వశ్చన్ నెంబర్ 11. పిల్లలకు నిజాయితీని అలవర్చడం విద్యాభ్యాసంలో తొలిమెట్టు అన్నది ఎవరు? పిల్లలకు నిజాయితీని అలవర్చడం విద్యాభ్యాసంలో తొలిమెట్టు అన్నది ఎవరు? ఆప్షన్ ఏ జాన్ డూయి, ఆప్షన్ బి స్పెన్సర్, ఆప్షన్ సి రస్క్, ఆప్షన్ డి గాంధీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి రస్క్. క్వశ్చన్ నెంబర్ 12. పాఠశాల ఏకబిందు ప్రవేశం కలిగి పూర్తికాల వృత్తాకార ఉపాధ్యాయులచే పూర్తికాల వ్యవస్థీకృత బోధన ద్వారా అధికారయుత జ్ఞానాన్ని అందజేసే వ్యవస్థ అని అన్నది ఎవరు? ఆప్షన్ ఏ జాన్ డూయి, ఆప్షన్ బి స్పెన్సర్, ఆప్షన్ సి రస్క్, ఆప్షన్ డి జేపీ నాయక్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి జేపీ నాయక్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. ప్రతిరోజు రోజుకి 2-3 వీడియోలు మీకు రావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో విద్యా తత్వశాస్త్రం సెకండ్ యూనిట్ అయినటువంటి విద్యా తత్వశాస్త్రంలో ముఖ్యమైనటువంటి బిట్స్ బేస్డ్ ఆన్ టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకొని బిట్లు తయారు చేయడం జరిగింది. వీటిలో ఫస్ట్ బిట్, విద్య యొక్క ధ్యేయాలు అంటే ఏమిటి? ఆప్షన్ ఏ విద్యా ప్రక్రియ ద్వారా సాధించాల్సినవి, ఆప్షన్ బి విద్యా స్థాయికు సంబంధించినవి, ఆప్షన్ సి విద్య ద్వారా తరగతుల్లో విద్యార్థుల్లో కలిగే మార్పులు, ఆప్షన్ డి అత్యున్నతమైనవి, అంతిమమైనవి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ విద్యా ప్రక్రియ ద్వారా సాధించాల్సినవి. క్వశ్చన్ నెంబర్ 2. విద్యా లక్ష్యాలు అంటే ఏమిటి? విద్యా ప్రక్రియ ద్వారా సాధించాల్సినవి, విద్యా స్థాయికి సంబంధించినవి, ఆప్షన్ సి విద్య ద్వారా తరగతిలో విద్యార్థుల్లో కలిగే మార్పులు, ఆప్షన్ డి అత్యున్నతమైనవి, అంతిమమైనవి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి విద్య ద్వారా తరగతిలో విద్యార్థుల్లో కలిగే మార్పులు. క్వశ్చన్ నెంబర్ 3. సహజాతాలను ఉదాత్తీకరణం చేయడం అనేది విద్య యొక్క ఏ విధి? ఆప్షన్ ఏ సహజ సామర్థ్యాలను ప్రవర్తనను సంస్కరించడం, ఆప్షన్ బి సర్వాంగీణ వికాసాన్ని కలగజేయడం, ఆప్షన్ సి సామాజిక సామర్థ్యాన్ని పెంపొందించడం, ఆప్షన్ డి సహజాతాలను ఉదాత్తీకరణం చేయడం. సో
సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి, సహజాతాలను ఉదాత్తీకరణం చేయడం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. విద్య ఒక వ్యక్తి నుంచి ఆరంభమై సమూహంగా మారుతుంది అనేది విద్య యొక్క ఏ లక్షణం? ఆప్షన్ ఏ, విద్య ఒక గతిశీలమైన ప్రక్రియ. ఆప్షన్ బి, విద్య ఒక క్రమ పద్ధతిలో కొనసాగే ప్రక్రియ. ఆప్షన్ సి, విద్య వ్యక్తిలో పరివర్తన ప్రవర్తన మార్పును ఆశిస్తుంది. ఆప్షన్ డి, విద్య సకల జాతులకు సహజాతంగా ఉంటుంది. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం విద్య వ్యక్తిలో పరివర్తన ప్రవర్తన మార్పులను ఆశిస్తుంది. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 5. స్పేర్ ద రాడ్ స్పాయిల్ ద చైల్డ్ అనే సూక్తిని ప్రతిపాదించిన వారు ఎవరు? స్పేర్ ద రాడ్ స్పాయిల్ ద చైల్డ్ అనే సూక్తిని ప్రతిపాదించింది ఎవరు? స్పెన్సరు, ఆదర్శవాదులు, రస్క్, గాంధీజీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సమాధానం ఆప్షన్ బి, ఆదర్శవాదులు. క్వశ్చన్ నెంబర్ 6. ఎడ్యుకేషన్ వితౌట్ ఫిలాసఫీ ఈజ్ ఏ బ్లైండ్ అండ్ ఫిలాసఫీ వితౌట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇన్వాలిడ్ అనేది ఎవరి అభిప్రాయం? ఆప్షన్ ఏ, స్పెన్సర్. ఆప్షన్ బి, ఆదర్శవాదులు. ఆప్షన్ బి, రస్క్. ఆప్షన్ డి, గాంధీజీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, రస్క్. క్వశ్చన్ నెంబర్ 7. తత్వశాస్త్రం విద్యకు ఏ విధంగా సంబంధించి ఉంటుంది? ఆప్షన్ ఏ, తత్వశాస్త్రం విద్యకు పునాది. ఆప్షన్ బి, తత్వశాస్త్రం విద్యకు అడ్డుపడుతుంది. ఆప్షన్ సి, తత్వశాస్త్రం విద్యకు అవసరం లేదు. ఆప్షన్ డి, తత్వశాస్త్రం విద్యకు సంబంధం లేదు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, తత్వశాస్త్రం విద్యకు పునాది.